హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి గ్రూప్ బి అండ్ సికు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోది ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ గ్రూప్ వైజ్ చూసుకున్న తర్వాత దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ ఇన్స్పెక్టర్ లైబ్రరీకి సంబంధించిన ఇక్కడ వేకెన్సీ అనేది ఇచ్చారు. సో దీనికి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ అనమాట. సో ఇక్కడ శాలరీ అయితే ఇచ్చారు. తర్వాత మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారనమాట, ఏజ్ లిమిట్ కానీ. సో ఇక్కడ పూర్తి డీటెయిల్స్ వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. 2 ఇయర్స్ ఇక్కడ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని ఇక్కడ ఇచ్చారు. తర్వాత బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఉంటే ఇక్కడైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఎస్ఐ స్టాఫ్ నర్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కేటగిరీ వైస్ అనేది ఇక్కడ పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఇది వచ్చేసి మనకు గ్రూప్ ఇక్కడ బి అండ్ సి ఇక్కడ నాన్ గెజిటెడ్ అనమాట. సో ఇక్కడైతే గ్రూప్ వైజ్ అనేది మీ యొక్క సంబంధించిన అనేది చూసుకోండి, పోస్ట్ వైజ్ అనేది. అండ్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే మనకు ఎస్ఐ స్టాఫ్ నర్స్ వచ్చేసి 10+2 అండ్ ఇక్కడ డిగ్రీ లేదా డిప్లొమా అయితే చేసి ఉండాలని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే డిజర్వ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు కంపల్సరీ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని మెన్షన్ అయితే చేశారు. సో నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే ఇక్కడైతే నెక్స్ట్ పోస్ట్ అనేది వచ్చేసి మనకు ఎస్ఐ వెహికల్ ఇక్కడ మెకానిక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చారు. అండ్ మీకు సంబంధించిన ఇక్కడైతే నేమ్ ఆఫ్ పోస్ట్, తర్వాత ఇక్కడ కేటగిరీ వైస్ అయితే చూసుకోండి. అండ్ మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడైతే ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ వెటనరీ, తర్వాత కానిస్టేబుల్ కల్మనీ అనేది ఈ విధంగా అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే చూసుకోండి సాలరీ అండ్ ఈ పోస్ట్ కు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ వెటనరీ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దాంతో పాటు 1 ఇయర్ కోర్స్ అనేది ఇక్కడ వెటనరీ స్టాక్ అసిస్టెంట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ ఇక్కడైతే కానిస్టేబుల్ ఇక్కడ కిన్నెల్ మ్యాన్ వచ్చేసి ఇక్కడ 10th పాస్ అయి ఉండాలి. దాంతో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ హ్యాండ్లింగ్ ఆఫ్ అనిమల్స్ ఫర్ ఇక్కడ గౌట్ వెటనరీ అయితే కంపల్సరీ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత ఏజ్ లిమిట్ అయితే ఇక్కడైతే చూసుకోండి. తర్వాత మనకు సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రతి పోస్టుకి మనకు ప్రతిదీ అనేది వాళ్ళు సపరేట్గా అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫిజికల్ స్టాండర్డ్ కానీ మెడికల్ కానీ సంబంధించిన ప్రతి పోస్ట్ వైజ్ అయితే మనకు ఇక్కడ నోటిఫికేషన్ వైజ్ అనేది మనకు పోస్ట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో దీంట్లో అయితే జాగ్రత్తగా చూసుకోండి. సో ఇప్పుడైతే మనం బీఎస్ఎఫ్ సంబంధించిన గ్రూప్ బి అండ్ సికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు డైరెక్ట్ గా అనేది ఈ విధంగా అయితే వచ్చేయచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిన క్యాండిడేట్ వచ్చేసి మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి మీరు లాగిన్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ కొత్తగా న్యూ క్యాండిడేట్ ఈ యొక్క వెబ్సైట్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న క్యాండిడేట్ వచ్చేసి న్యూ క్యాండిడేట్ ఇక్కడ రిజిస్టర్ అయి ఉన్నా కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ క్యాండిడేట్ నేమ్ మీ యొక్క 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మీ యొక్క నేమ్ అనేది జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడైతే జనరేట్ ఓటీపీ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓటీపీ అనేది వస్తుంది అనమాట. సో మన యొక్క మొబైల్ నెంబర్ నుండి ఓటీపీ అయితే వస్తుంది. తర్వాత మన యొక్క ఈమెయిల్ నుండి అయితే ఓటీపీ వస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఈమెయిల్ ఓటీపీ, తర్వాత ఇక్కడ ఆ మొబైల్ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఐడెంటిటీ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆధార్ కార్డు సంబంధించిన నెంబర్ అయితే ఇవ్వాలి. సో మీకు ఆధార్ కార్డు సంబంధించిన నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ ఐడెంటిటీ టైప్, సో మీరైతే పాస్పోర్ట్, ఇక్కడ పాన్ కార్డ్, డ్రైవర్ లైసెన్స్ ఏదైనా ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇక్కడైతే జాగ్రత్తగా అయితే ఎంటర్ అయితే చేసేయండి. సో ఈ విధంగా చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది, సో అదే విధంగా ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి జాగ్రత్తగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఏజ్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఇక్కడ ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చి మీ యొక్క ఫాదర్ నేమ్ ఏదే ఉంటుందో మీ యొక్క 10th మార్క్స్ మెమోలో అదే విధంగా ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్ బాడీ, సో మీ యొక్క పుట్టుమచ్చలు మీ యొక్క అది మనకు 10th మార్క్స్ మెమోలో అయితే ఉంటుంది. సో అక్కడ ఏ విధంగా ఉన్నదో అదే విధంగా అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే జెండర్, సో మేలా ఫిమేల్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మీరు మ్యారీడా అన్మ్యారీడ్ డైవర్స్ ఇక్కడ విండో అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డొమెస్టిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, అంటే నివాసం సంబంధించిన సర్టిఫికేట్ అనమాట. సో ఇక్కడ డూ హ్యావ్ డొమెస్టిక్ సర్టిఫికేట్, సో ఇక్కడైతే ఉంటే ఎస్ అయితే చేయాలి కంపల్సరీ. ఒకవేళ నో చేస్తే మనకు ఈ విధంగా అయితే డీటెయిల్స్ అయితే అడుగుద్దు. సో కంపల్సరీ అయితే మనకు డొమెస్టిక్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఉంటే ఇక్కడ ఇది వేసేసి మీకు సంబంధించిన ఇక్కడ డొమెస్టిక్ స్టేట్ అనేది
ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి మీ యొక్క స్టేట్ అనేది. సో, ఇక్కడ మనకు మీకైతే చూపెడతాను. సో, ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన యొక్క డొమెస్టిన్ సర్టిఫికేట్ నంబర్ పైన అయితే మనకు నంబర్ అయితే ఉంటుంది. సో, మనకు నివాసానికి సంబంధించిన సర్టిఫికేట్ పైన అయితే నంబర్ అయితే ఉంటుంది. ఆ నంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కేటగిరీ రిజర్వేషన్ అంటే మనకు క్యాస్ట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో, ఇక్కడ రిలీజియన్ వచ్చేసి హిందూ లేదా ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కేటగిరీ సో, మీరు అన్‌రిస్ట్రిక్టెడ్‌యా, ఎస్టీయా, ఎస్సీయా, ఓబీసీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాలి జాగ్రత్తగా. సో, ఇది కంపల్సరీ. తర్వాత ఇక్కడైతే సర్టిఫికేట్ ఏ స్టేట్ నుండి ఇష్యూ చేయబడిందో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సర్టిఫికేట్ ఇష్యూ డిస్ట్రిక్ట్. సో, మీ యొక్క సర్టిఫికేట్ ఏ డిస్ట్రిక్ట్ నుండి ఇష్యూ చేయబడిందో ఆ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఏ సర్టిఫికేట్ ఇష్యూ అథారిటీ సో, ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ తహసీల్దార్, ఇక్కడ సబ్ డివిజన్ మేజిస్ట్రియా, తర్వాత ఇక్కడైతే సిటీ మేజిస్ట్రియా ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. తర్వాత ఇక్కడ వచ్చేసి సర్టిఫికేట్ ఇష్యూ సో, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడైతే ఇష్యూ చేయబడిందో ఆ యొక్క ఇష్యూ డేట్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో, చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మోడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్. సో, మీరైతే ఇక్కడైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారా లేకపోతే గౌట్ ఎంప్లాయా ఇక్కడైతే మీరైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ ఉన్నది కదా! సో, దీని మీదే క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ సబ్ కేటగిరీ రిజర్వేషన్. సో, ఇక్కడ మీరు పీహెచ్ క్యాండిడేట్ మరియు దివ్యాంగ్ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. ఆటోమేటిక్‌గా మనకు నో అయితే వస్తుంది. ఎందుకంటే మనకు ఇది ఫిజికల్ క్యాండిడేట్ సంబంధించింది కాబట్టి దీంట్లో పీఎఫ్‌టీ, పీఎస్‌టీ ఉంటాయి కాబట్టి ఇక్కడ దివ్యాంగ్ గాని, పీహెచ్ క్యాండిడేట్ గాని దీనికైతే ఎలిజిబుల్ అయితే కాదు. సో, ఆటోమేటిక్‌గా మనకు నో ఆప్షన్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఆటోమేటిక్‌గా నో అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ డిపార్ట్‌మెంటల్ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే నో అయితే ఆటోమేటిక్‌గానే వచ్చేస్తుంది. సో, ఈ విధంగా మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్రెస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ పర్మనెంట్ అడ్రెస్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఇంటి నంబర్, తర్వాత మీ యొక్క ఊరి పేరు, తర్వాత విలేజ్, మండల్ సో, జాగ్రత్తగా ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్. సో, మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క విలేజ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసేయండి. మీ విలేజ్ నేమ్. తర్వాత మీ యొక్క నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంటదో ఆ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. అండ్ మీ యొక్క పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటదో అదైతే ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో, ఈ విధంగా చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే తహసీల్. సో, మీకు తహసీల్దార్ ఎక్కడ ఉంటదో ఆ యొక్క తహసీల్దార్ ఊరి పేరు అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు పర్మనెంట్ అడ్రెస్ మరియు కరెస్పాండ్ అడ్రెస్ సేమ్ ఉంటే పర్మనెంట్ అడ్రెస్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా అనేది కరెస్పాండ్ అడ్రెస్ అనేది వచ్చేస్తుంది. సో, ఈ విధంగా. సో, ఇది చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, ఇక్కడ డూ యూ హావ్ ఎన్‌సీసీ? సో, మీరు ఎన్‌సీసీ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన ఎన్‌సీసీ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ మీరు స్పోర్ట్ అచీవ్‌మెంట్ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేసి మీకు సంబంధించిన అచీవ్‌మెంట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫిజికల్ స్టాండర్డ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో, మీకు హైట్ అనేది ఇక్కడ సెంటీమీటర్‌లో అయితే ఇచ్చేసేయండి జాగ్రత్తగా. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీ యొక్క చెస్ట్ అనేది మేల్ క్యాండిడేట్ మీ యొక్క చెస్ట్ ఎంత ఉంటదో అంత అయితే ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క వెయిట్ ఎంత ఉంటదో ఆ యొక్క వెయిట్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ లిస్ట్ అండ్ డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. సో, మీ పైన క్రిమినల్ కేసెస్ ఏమైనా పెండింగ్ ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ మీకు గుజరాత్ రైట్స్‌లో ఇక్కడైతే ఉంటే ఇక్కడైతే యెస్ చేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్యాండిడేట్ హూ హాడ్ ఆర్డినర్లీ బీన్ డొమిసైల్డ్ ఇన్ స్టేట్ జమ్మూ కాశ్మీర్. సో, ఇక్కడ జమ్మూ కాశ్మీర్‌లో ఎప్పుడైనా నివాసి ఉంటే ఇక్కడైతే మీరు యెస్ అయితే చేయండి. చేస్తే దానికి సంబంధించిన వాళ్ళు డాక్యుమెంట్స్ అయితే అడుగుతారనమాట. సో, ఇక్కడ ఉంటే యెస్ చేయండి. లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ అయితే క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ క్వాలిఫికేషన్ టైప్ వచ్చేసి ఇక్కడైతే ఎస్ఎస్‌సీ మ్యాట్రిక్ హై స్కూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించిన 10th మార్క్స్ మెమో పైన అయితే సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది. రూల్ నెంబర్ అయితే కాదు. అండ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు ఏ ఇయర్‌లో అయితే పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీరు ఏ స్టేట్ నుండి అయితే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బోర్డ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సీబీఎస్ఈ ఇక్కడ యెస్ స్టేట్ బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా 10th సంబంధించిన క్వాలిఫికేషన్ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సెకండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఇంటర్మీడియేట్ ఉంటే ఇంటర్మీడియేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనేది దీంట్లో అయితే ఫిల్అప్ అయితే చేసుకోండి. తర్వాత డిప్లొమా గాని, గ్రాడ్యుయేషన్ గాని ఉంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా ఇక్కడ మీరు ఇచ్చేసి ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు యాడ్ అయిపోతుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఐటీఐ ఉంటే ఇక్కడైతే ఐటీఐ మీద అయితే క్లిక్ ఇచ్చేసి మీకు సంబంధించిన ఐటీఐ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. తర్వాత మీరు ఐటీఐ ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఐటీఐ ఏ స్టేట్‌లో అయితే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క స్టేట్ అనేది కండక్ట్ చేసిన స్టేట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే బోర్డు. సో ఇక్కడ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఇక్కడ మీకు సంబంధించిన ఇన్‌స్టిట్యూట్ నేమ్ ఉంటాయి కదా! సో అదైతే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి జాగ్రత్తగా. సో మనకు ప్రతి స్టేట్స్ ఇక్కడ సంబంధించిన ఇన్‌స్టిట్యూట్ అయితే ఉంటాయన్నమాట. సో దీంట్లో అయితే జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఐటీఐకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే యాడ్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా క్వాలిఫికేషన్ యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఇక్కడ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తాయి. సో మీకు ఏమైనా ఇక్కడ ఆర్ యూ ఎంప్లాయిడ్? సో మీరు ఎంప్లాయీగా ఉంటే ఇక్కడైతే యెస్ చేసి మీకు సంబంధించిన ఎంప్లాయీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి అన్నమాట. సో మీరు ఎంప్లాయీ కాకపోతే ఇక్కడ ప్రెజెంట్ లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే ఇక్కడ సేవ్ చేసి ఇక్కడ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత ఎస్ఎస్‌సి సంబంధించిన మార్క్స్ మెమో అయితే ఇక్కడైతే అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఐటీఐ సర్టిఫికేట్. సో మీకు నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏది ఉంటదో అదైతే అడుగుతుంది. సో మీరు ఎన్ని క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేస్తారో అన్ని క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ అప్లోడ్ అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి అప్లోడ్ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన సర్టిఫికేట్. సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే. ఇక్కడ మనకు ఫోటో 30 కేబీ నుండి 100 కేబీస్ ఉండాలి. సిగ్నేచర్ 20 నుండి 50 ఉండాలి. క్వాలిఫికేషన్, క్యాస్ట్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ వచ్చేసి 300 నుండి 100 కేబీస్‌లో ఇక్కడ జేపీజీ ఫార్మాట్ లేదా పీడీఎఫ్ ఫార్మాట్‌లో అయితే అప్లోడ్ అయితే చేసేయండి. అండ్ ఇక్కడ మనకు ఆల్ ఎక్స్‌పీరియన్స్ బీ అప్‌లోడెడ్ ఇన్ సింగిల్ పీడీఎఫ్. సో మనకు ఎక్స్‌పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే సింగిల్‌గా మీరు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. సో మీరు సింగిల్ పీడీఎఫ్‌లో ఇక్కడైతే అప్‌లోడ్ అయితే చేయాలన్నమాట. సో ఈ విధంగా అన్ని మీరు ఇక్కడ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఐ డూ హియర్ బై డిక్లరేషన్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ప్రొఫైల్ స్టేటస్ వచ్చేసి 100% కంప్లీట్ అని చూపెడుతుంది. తర్వాత ఇక్కడ అప్లై న్యూ అడ్వర్టైజ్‌మెంట్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేస్తే మనకు ఏ పోస్ట్ మనకు యాక్టివ్‌లో ఉన్నాయో, ఓపెన్‌గా ఉన్నాయో ఇక్కడైతే చూపెడుతుందన్నమాట. సో మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మనకు సంబంధించిన ఇక్కడ పీడీఎఫ్ అయితే డౌన్‌లోడ్ అయితే అయిపోతుందన్నమాట. సో మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ సైడ్‌కొచ్చేసి మనకు క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ సెలెక్ట్ ద పోస్ట్ ఉంటుంది. సో మీ యొక్క పోస్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సేమ్ ప్రాసెస్ ఉంటది. మీరు ఏది అప్లై చేసినా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన మీరు క్వాలిఫికేషన్ చూసుకొని మీరైతే పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే ఐటీఐ మీద అయితే చేస్తున్నా కాబట్టి ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఏం లేదు 10థ్ క్లాస్ మీరు పాస్ అయ్యినారు అంటున్నారు. సో ఇక్కడైతే యెస్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్. సో మీరు ఐటీఐ చేసి ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. ఒకవేళ 3 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడైతే యెస్ అయితే చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద అయితే క్లిక్ చేసేయండి. ఒకవేళ మీరు ఐటీఐ చేయకపోతే ఇక్కడైతే నో చేసి సో ఇక్కడైతే మీరు ఈ మీ యొక్క 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడైతే కంపల్సరీ అయితే యెస్ చేయాలి. సో ఈ రెండిట్లో ఒకటైతే కంపల్సరీ అయితే చేయాలన్నమాట. సో ఒకవేళ మీరు ఇక్కడ ఐటీఐ చేసి ఉంటే మీరు 10థ్ అండ్ ఐటీఐ చేసి ఉంటే ఇక్కడ యెస్ చేసి ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ మీకు లేకపోతే ఇక్కడైతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా. సో మీరు ఈ విధంగా అయితే ఇక్కడ జాగ్రత్తగా అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫిజికల్ స్టాండర్డ్. సో ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ కేటగిరీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ జనరల్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. వెయిట్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయాలి. సో మీ యొక్క సంబంధించిన క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇక్కడైతే అప్‌లోడ్ అయితే చేయండి కంపల్సరీ. లేపోతే మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయండి. ఒకవేళ మీరు ఎక్స్‌పీరియన్స్ మీద అయితే యెస్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ అనేది ఇక్కడైతే డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయండి. సో నేను ఇక్కడ ఒకటే ఇక్కడ ఐటీఐ చేసినా కాబట్టి నేను ఐటీఐకి సంబంధించిన ఇక్కడైతే 10థ్ అండ్ ఐటీఐకి సంబంధించిన డాక్యుమెంట్స్ 2 ఒక దగ్గర చేర్చి నేను అప్‌లోడ్ అయితే చేస్తున్నాను. సో మీరు ఎక్స్‌పీరియన్స్ అండ్ 10థ్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే ఇక్కడైతే జాగ్రత్తగా అప్‌లోడ్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫార్మ్ ప్రివ్యూ అనేది వస్తుంది. సో ఇప్పటివరకు మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడైతే ఎడిట్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వరు. సో ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. సో మీరు ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు ఇక్కడైతే ప్లేస్ అయితే ఇక్కడైతే ఇవ్వాలి. సెంటర్ ప్రిఫరెన్స్ అన్నమాట. సో ఇక్కడ మీరు ఎక్కడి నుండి అయితే అప్లై చేస్తున్నారో సో మీ యొక్క ప్లేస్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి జాగ్రత్తగా. తర్వాత ఇక్కడ సెంటర్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేసేయండి. సో మనకు ఈవెంట్స్ గాని, జాబ్ పోస్టింగ్ అని మీరు ఎక్కడ కావాలో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. ఆ తర్వాత ఇక్కడ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ ఫీ చూసుకోండి. తర్వాత ఇక్కడైతే మనకు
పేమెంట్ గేట్‌వే పైన ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. తర్వాత ఐ హియర్ బై డిక్లేర్ అని ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అయితే మై ప్రొఫైల్ ద బెస్ట్ మై ఆఫ్ నాలెడ్జ్ ఉన్నాయి కదా! సో, దీంట్లో అయితే టిక్ ఏసేసి ఇక్కడ పే నౌ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అగ్రీ టు పే వస్తుంది. సో, ఈ విధంగా చేసేస్తే మనకు ఆహ్, బిల్ డెస్క్ అయితే తీసుకోబోతుంది ఈ విధంగా. సో, ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడైతే క్రెడిట్ కార్డ్ ద్వారా క్రెడిట్ కార్డ్ నంబర్ ఇచ్చేయొచ్చు. తర్వాత డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కార్డ్ నంబర్, తర్వాత ఎక్స్‌పైరీ మంత్, ఎక్స్‌పైరీ ఇయర్, సీవీ నంబర్ ఇచ్చేసి మీరు డైరెక్ట్‌గా అయితే మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసి మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత నెట్ బ్యాంకింగ్, తర్వాత వాలెట్ ద్వారా అయితే ఇక్కడ డైరెక్ట్‌గా అయితే మీకు సంబంధించిన ఏదైనా వాలెట్ ఉంటే ఇక్కడైతే దీని ద్వారా అయితే చేసుకోవచ్చు. సో, ఈ విధంగా చేసిన తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ హిస్టరీ అనేది చూసుకోవచ్చు. సో, ఇక్కడ చూసుకున్న తర్వాత యాక్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ప్రింట్, పోస్ట్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో, దీని మీద క్లిక్ చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే చూసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ వచ్చేసి మీరు డౌన్‌లోడ్ డాక్యుమెంట్స్ అయితే క్లిక్ చేసి చూసుకోవచ్చు. అండ్ మీ యొక్క అప్లికేషన్ ప్రింట్ అనేది ఇక్కడ నుండి అయితే తీసుకోవచ్చు అనమాట. సో, ఈ విధంగా అయితే మనకు బీఎస్ఎఫ్‌కు సంబంధించిన గ్రూప్ బి అండ్ సికు సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో, మీరు ఆన్‌లైన్ అప్లై చేసేటప్పుడు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. సో, ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.